మ్యాంగో సీజన్ అయిపోయినట్టే కదా, ఇది అయిపోయేలోపు ఒక మంచి రెసిపీ అండి. చాలా ఈజీగా, టేస్ట్ మాత్రం అదిరిపోయే టేస్ట్ అండి. మీరు తప్పక ట్రై చేయాల్సింది. ఒక్కసారి మాత్రం వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. చేసుకుని తినండి, అప్పుడు నా కామెంట్స్లో చెప్పండి. అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్త మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియో చూడండి, తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు బియ్యం తీసుకోవాలండి. సేమ్ క్వాంటిటీ. చక్కగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 1-2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లో ఏంటంటే 1 స్పూన్ వరకు నెయ్యి వేస్తే సరిపోతుందండి. అది కరిగిన తర్వాత ఈ పప్పు బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, మనం కాస్త వేయించుకోవాలన్నమాట. ఆ పప్పు ఏంటంటే కొద్దిగా పచ్చివాసన బాగుంటుంది నేతిలో వేయించుకుంటే. అది వేయించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే పడుతుందండి. అయితే హై ఫ్లేమ్ పెట్టద్దు, మాడిపోతుంది. కాస్త వేగింది అన్న తర్వాత 1 కప్పు వరకు పాలు కూడా పోసుకోవాలండి. 1 కప్పు పాలు, 1.5 కప్పు వరకు వాటర్ పోయాలి. పోసి చక్కగా కలపాలండి. కలిపి మనం ఆ కుక్కర్కి మూత పెట్టేప్పుడు లోపల ఒక చిన్న గిన్నె వేస్తే ఏంటంటే ఎక్కువగా పొంగిపోదు అనమాట. పొంగింది బయటికి రాదు, ఆ గిన్నె లోపలే ఉండిపోతుంది. ఇది ఒక మంచి టిప్ అండి. ఇందులో ఒక 2 మంచి స్వీట్ ఉన్న మామిడికాయలకి 2 స్పూన్ల వరకే షుగర్ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, సరిపోతుందండి. అది వేసి చక్కగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు మనం నెయ్యి పెట్టి అందులో డ్రై ఫ్రూట్స్ ఒకటి తర్వాత ఒకటి చక్కగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మీ ఇష్టం. నేను కాజు, బాదాం, కిస్మిస్ వేస్తున్నాను. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే వేయవచ్చు. వేసి దూరగా వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాదాం వేసానండి. అది కూడా ఏంటంటే కొంచెం లైట్ బ్రౌన్కి వస్తే సరిపోతుంది. కిస్మిస్ అయితే ఏంటంటే ఇలా కొద్దిగా అది బెలూన్లా అయిందంటే చాలు, ఎక్కువైతే మరీ బాగోదన్నమాట. అందుకని 1-2 విజిల్లు వస్తే సరిపోతాయండి. ఇంతలో పక్కన అయిపోయింది చూడండి. పొంగింది కానీ మరీ ఎక్కువైతే పొంగలేదండి, జస్ట్ లైట్గా. ఇప్పుడు ఇందులోంచి వేడి కొద్దిగా తగ్గేలోపు గిన్నె తీసేయాలి. తీసేసి మనం చక్కగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఒక్కోసారి అయితే ఎక్కువ మనం వాటర్ కనుక పోస్తే ఆ గిన్నెలో ఉండిపోతాయండి, ఇలా లోపలికి వెళ్ళదు అది. మనం పప్పు వేసినప్పుడు కూడా ఈ టిప్పు వాడవచ్చు. ఒక చిన్న నెయ్యి చుక్క కానీ నూనె చుక్క కానీ వేస్తే కూడా అంతగా పొంగదండి, కొంచెం తగ్గుతుంది. మామూలుగా పొంగేదానికంటే తక్కువ మొత్తంలోనే పొంగుతుంది. ఈ టిప్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మనం ఇందులో ఇందాక మనం వేయించాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ నెయ్యి కాస్త వేసుకోవాలి. వేసుకుని ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది వేయాలండి. అది ఎంత అంటే ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకుంటే బాగుంటుంది. ఇంట్లోదే వేస్తాను నేను, లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. కమ్మగా ఉంటుందండి అంతే. ఏంటంటే మనం షుగర్ తక్కువ వేసినా బాగుంటుంది. 1 కప్పున్నర వరకు అయింది ఇది మ్యాంగో పల్ప్. అది వేసుకోవాలి అందులో. వేసిన తర్వాత చక్కగా కలిపి ఒక 2 మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేయొద్దండి, సిమ్లోనే ఉండాలి. చక్కగా కలవాలి. అది మ్యాంగో ఫ్లేవర్ అనేది ఆ రైస్కి చక్కగా పట్టాలి. పట్టింది అన్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి ఇందులో వేయాలన్నమాట. వేసి మళ్ళీ కలపాలి. అంతా 2-3 మినిట్స్ అనుకోండి, అంతే. ఇంకా దీన్ని 2 రకాలుగా తినొచ్చండి. వేడిగా ఉన్నప్పుడన్నా సర్వ్ చేయాలి, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అన్నా 2 అవర్స్ పెట్టి అలా చల్లగా అయినా సర్వ్ చేయాలి. టేస్ట్ మాత్రం సూపర్ అండి, మస్ట్ ట్రై అని చెప్తాను నేను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.